చూడండి అలా పక్కన పెట్టకుండా. ఓకే చందిగా నీకు నెట్ స్పీడ్ గా ఉంది కదా? ఒరాకిల్ డేటాబేస్ ఇన్స్టాల్ అయి ఉందా మీ సిస్టమ్ లో? తెలీదా? చెక్ చేయాలి. ఓకే, నో ప్రాబ్లం. సో www.oracle.com అని చెప్పి అందరూ ఈ వెబ్సైట్కి వెళ్ళండి. ఓకే, అందరికి సేమ్ పేజ్ కనబడుతుందా? శ్రీకాంత్ అయింది మీకు నెట్ స్పీడ్ గానే ఉంది కదా ఇప్పుడు రీస్టార్ట్ చేశాక? ఇప్పుడు బాగుంది. ఓకే, సో ఈ oracle.com లోని ఈ అకౌంట్ ఉంది కదా, మీరు సైన్ ఇన్ అవ్వాలి యాక్చువల్లీ. ఓకే. అక్కడ మీకు క్లిక్ చేస్తే ఒరాకిల్ అకౌంట్ ఉంది కదా. సో నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను, నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. సో మీకు అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేషన్ ఉంది, జస్ట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం, వెంటనే క్రియేట్ చేసేవచ్చు. ఆ సైన్ అప్ పేజ్ ఉంటుంది చూడండి. అందరికీ అకౌంట్ ఉందా ఒరాకిల్ అకౌంట్? మొన్న జావా ఇన్స్టాల్ చేసినప్పుడు ఒరాకిల్ అకౌంట్ క్రియేట్ చేశారు, మీకు గుర్తుందా? జేడీకే డౌన్లోడ్ చేసినప్పుడు. సో అందరూ ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అయ్యారా? అందరికి ఉందా, మర్చిపోయారా ఏంటి? అయ్యింది. యా, సో అయ్యాక ఇక మెనూలోకి వెళ్ళండి. అక్కడ డౌన్లోడ్స్ అని ఉందా కింద? ఆ డౌన్లోడ్స్ లో డేటాబేస్కి వెళ్ళండి. డేటాబేస్ లో ఒరాకిల్ డేటాబేస్ డౌన్లోడ్ చేయండి ఇప్పుడు. ఓకేనా? దాని మీద క్లిక్ చేయండి. ఒరాకిల్ డేటాబేస్ మీద క్లిక్ చేస్తే మనం ఒరాకిల్ 11G ఇన్స్టాల్ చేద్దాం. ఒరాకిల్ 12C వద్దులేండి, మనకి ఒరాకిల్ 11G ఇన్స్టాల్ చేద్దాం. పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు ఒరాకిల్ 12Cకి 11Gకి, బట్ మనం ఒరాకిల్ 11G ఇన్స్టాల్ చేద్దాం. ఓకేనా? సో ఒరాకిల్ 11G డేటాబేస్ లోని అక్కడ యాక్చువల్ లేటెస్ట్ వర్షన్ వచ్చి 12C, ఒరాకిల్ 12C. మనం ఒరాకిల్ 11G ఇన్స్టాల్ చేద్దాం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ రన్నింగ్ అని ఒరాకిల్ 11G, అందుకే. ఓకే, బయట చాలా ప్రాజెక్టులు 11G మీద రన్ అవుతున్నాయి, ఇంకా 12Cకి చాలా మంది తక్కువ మంది అప్గ్రేడ్ అయ్యారు. సో ఐ వాంట్ యూ టు టీచ్ ఆన్ ఒరాకిల్ 11G. పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు 11Gకి 12Cకి. ఓకేనా? సో రామ్జీ ఇక్కడ అకౌంట్ క్రియేషన్ అప్పుడు కంపెనీ నేమ్ అవన్నీ అడుగుతుంది. ఇచ్చేయండి, పర్లేదు, ఏముంది, ఏదో కంపెనీ పేరు ఇచ్చేయండి. ఏమో నాకు గుర్తులేదు, చాలా నేను అకౌంట్ క్రియేట్ చేసి, ఇట్స్ లాంగ్ టైమ్ అకౌంట్ అది. ఓకేనా? చంద్రిక వచ్చారా ఈ ప్లేస్ వరకు? యాక్చువల్లీ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారా? చేయండి, ఐ విల్ వెయిట్. అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. లాస్ట్ టైం వచ్చేసింది. ఆబ్వియస్లీ లాస్ట్ టైం అకౌంట్ గుర్తు లేకపోతే మేబీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటే చేసుకోండి, పర్లేదు. Just we'll wait for a few seconds and let her complete, then we'll start with the download. ఏమైనా ప్రాబ్లం ఉందా చంద్రిక, లేకపోతే అవుతుందా? No, Ramji, actually filling the details. ఓకే, ఫిల్ చేయండి, పర్లేదు. రిలీజ్ 2 ఒరాకిల్ 11G రిలీజ్ 2. అవును. దాంట్లోని మిగతా వాళ్ళు దాంట్లోని ఇక్కడ మైక్రోసాఫ్ట్ విండోస్ X64 ఉంది కదా, 64 బిట్ నాకు తెలిసి అందరిది 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయి ఉంటుంది, 32 బిట్ ఎవరిది ఉండదు. అవునా? సో లేటెస్ట్ ల్యాప్టాప్స్ అన్ని 64 బిట్ మీద ఉంటాయి, మినిమం కాన్ఫిగరేషన్ అది. సో లేకపోతే మీకు తెలియదు అనుకుంటే మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేయండి, కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ కొట్టండి, మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటో తెలుస్తుంది, 64 బిట్ 32 బిట్ అని. ఓకే, సో ఈ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ కనబడుతుంది కదా, మైక్రోసాఫ్ట్ విండోస్ X64 అని. అది అక్కడ ఫైల్ 1 ఫైల్ 2 రెండు ఉన్నాయి కదా, రెండు ఫైల్స్ డౌన్లోడ్ చేయండి. ఫైల్ 1 మీద క్లిక్ చేయండి. ముందు లైసెన్స్ ని అగ్రీ చేయమంటుంది, యాక్సెప్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ పైన. ఆ పైన ఉంది యాక్సెప్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ అని, కిందకి రండి. అప్పుడు ఒరాకిల్ 11Gలో 64 బిట్ది ఫైల్ 1 మీద క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ అవుతుందా? అవుతుంది.
ఎంత ఎంజీ పెడుతుంది మీకు? యా సేమ్ 17 minutes 17 18 ఫ్లక్చుయేట్ అవుతుంది. స్టేషన్ వేం ట్రై చేస్తున్నావా? యా నాది మొబైల్ డేటా కదా చాలా స్లోగా ఉంది. యా ఐ నో. యా అందుకే తర్వాత మాత్రం ఇన్స్టాల్ చేసేసు. చేస్తున్నాను ఇప్పుడే చేస్తున్నాను కానీ అవ్వట్లేదు. యా వదిలేసే పర్లేదు. నీ డేటా నీకు ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చిన తర్వాత ఇన్స్టాల్ చేయు. బట్ డేటాబేస్ క్లాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం జేడీబీసీ స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం అవ్వాలి. ఓకే షూర్. అండ్ ఏంటంటే ఈ థర్స్డే లాస్ట్ క్లాస్ మనకి. తర్వాత ఒక 5 days బ్రేక్ ఉంటుంది మధ్యలో. ఓకే సో ఈ థర్స్డే కల్లా నా ప్లాన్ ఏంటంటే కంప్లీట్ కోర్ జావా కంప్లీట్ చేసి మీ డేటాబేస్ ఇన్స్టాల్ చేయించడం నా ప్లాన్. సో ఆ 5 days మీరు కోర్ జావా మొత్తం రివిజన్ చేస్తారు. నెక్స్ట్ 5 days నేను బ్రేక్ ఇచ్చిన 5 days. ఓకే కోర్ జావా కంప్లీట్ రివిజన్ అయిన తర్వాత నేను వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత వి విల్ డిస్కస్ అబౌట్ జేడీబీసీ డైరెక్ట్ గా. ఇంకా ఒరాకిల్ డేటాబేస్ ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి డైరెక్ట్ గా జేడీబీసీ కోసం మాట్లాడుకోవచ్చు. ఓకే ఓకేనా? 5 days కంప్లీట్ రివిజన్ చేయాలి. టైం వేస్ట్ చేయొద్దు. క్లాస్ లేదు కదా అని చెప్పి రిలాక్స్ అయిపోవద్దు. మళ్ళీ అంత కొత్త అయిపోద్ది. మళ్ళీ 5 days తర్వాత అంత కొత్త అయిపోద్ది. లేకపోతే యాక్చువల్ నాది కూడా స్లోగానే ఉంది. 16 minutes 18 minutes ఉంది. ఈ టైం పడుతుంది యాక్చువల్లీ. సో ఫైల్ 1 డౌన్లోడ్ చేయండి, ఫైల్ 2 కూడా డౌన్లోడ్ చేయండి. ఓకేనా? సో అకౌంట్ క్రియేషన్ అయిందా? Yeah. Yeah, over Ramja. అయిందా? షూరా? Yeah. Yes. సో ఇప్పుడు మెన్యూలోకి వెళ్ళి డౌన్లోడ్స్కి వెళ్ళారా? Yeah. Yeah, వెళ్ళాను. డౌన్లోడ్స్కి వెళ్ళారా? Yes. అక్కడ ఒరాకిల్ 11G కనబడుతుందా? Yeah, కనిపిస్తుంది. 11G రిలీజ్ టు ఫైల్ 1 ఫైల్ 2 అలా ఉంది. యా 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ X64 ఉందా? Yeah. 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ అది. దాన్ని ఆ 2 ఫైల్స్ డౌన్లోడ్ చేయాలి. కానీ పైన లైసెన్స్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేసి డౌన్లోడ్ చేయండి. పైన ఉంటుంది లైసెన్స్ అగ్రిమెంట్, యాక్సెప్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ అని. ఆ పేజ్ పైన ఓకే కనబడిందా? చూస్తున్నాను. కంప్లీట్ పైకి వెళ్ళిపోండి, పేజ్ పైకి. ఎస్ యా చాలా స్లోగా అవుతుంది. అందరికీ అలాగే ఉందా? యా సెషన్ ఆఫీస్ రెడీ అయితే రెడీ అవ్వు. ఈ లోపల మన టైం పడుతుంది. ఇంకో 10-15 minutes పడుతుంది డౌన్లోడ్ కంప్లీట్ అవడానికి. ఆల్రెడీ రెడీ అయ్యాను. ఓకే మీ స్పీడ్ ఎలా ఉంది చంద్రిక? ఫాస్ట్ గా ఉందా? లేదు, స్లోనే ఉంది. ఇట్స్ షోయింగ్ 40 minutes ఫర్ మీ. ఓ యా నో ప్రాబ్లం. మన క్లాస్ అయిపోయే టైంకి నాది అయిపోద్ది అనుకుంటాను డౌన్లోడ్. సో చెప్తాను ఎలా చేయాలో. సో మీరు అందరూ అలా ఫాలో అయిపోయి రేపటికల్లా అది డౌన్లోడ్ చేసుకుని ఉంచండి. యా షూర్.
8:45 కల్లా వెళ్దాం. సో ఎలా అవుతుంది డౌన్లోడ్ అనంత్ అండ్ శ్రీకాంత్? శ్రీకాంత్, అనంత్, శ్రీకాంత్ ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోయాడు. Yeah, అనంత్ మీరు- అనంత్ ఎంతవరకు వచ్చింది డౌన్లోడ్? అది అవుతుంది ఉంది అంటే 2 ఫైల్స్ సైమల్టేనియస్ అవుతున్నాయి. ఒక టైప్ వస్తుంది, ఇంకోటి మధ్యలో ఉంది. చంద్రిక మీది? ఒక ఫైల్ కంప్లీట్ అయింది, ఇంకో ఫైల్ ఒక 5 minutes చూపిస్తుంది. నాదే లేట్ అయితే ఓకే.
నువ్వు మాడిపోయినట్టుంది కొంచెం. ఎవరికి కంప్లీట్ అయిందా? No. ఓకే. సో శేషి నువ్వు ఏం చేస్తావంటే ఈ 2 ఫైల్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకో. అండ్ మేబీ యూ కెన్ లీవ్ ఫర్ నౌ. సో మిగతా వాళ్ళు కంప్లీట్ చేస్తాను నేను, నువ్వు మాత్రం రికార్డింగ్ సెషన్ చూసి చేసుకోవాలి. సో ఎవరికి డౌన్లోడ్ అవ్వలేదు కదా? ఓకే రామ్. No. ఓకే. ఒక 1 minute లో అయిపోతుంది. బాయ్ రామ్జీ. యా బాయ్ శేషు. యా రామ్జీ నాది అయింది. అయితే వెయిట్ చేయాలి, తప్పదు. ఒక 10 minutes యా బ్రేక్ ఇచ్చుకొని మళ్ళీ రా. నాదే లేట్ అయ్యేటుంది అందుకంటే. రామ్జీ ఏమైనా పోర్ట్ ఇష్యూస్ వస్తాయి, ఆల్రెడీ వేరే డేటాబేస్. నువ్వు ఇన్స్టాల్ చేయక నేను చెప్తాను అలా ఇన్స్టాల్ చేయాలి. నేనేం చేయట్లేదు, అంటే ఆల్రెడీ ఇంకో డేటాబేస్ ఉంది దీంట్లో. ఏం డేటాబేస్? MySQL. ఒరాకిల్ డేటాబేసా మైసీక్వల్? MySQL ఏ పోర్ట్ నెంబర్ మీద ఉంది? 3306. ఏం ప్రాబ్లం లేదు, పోర్ట్ ఇష్యూస్ ఏ రావు. శ్రీకాంత్ నీకు అవుతుంది ఇంకానే? శ్రీకాంత్ మ్యూట్ లో ఉన్నాడు. అవుతుంది, అది స్లో ఉంది కొంచెం. అదేంటి ఇద్దరు ఒకే ఇంటర్నెట్ కనెక్షన్ కదా? అవును, ఏమో మరి అది స్టార్టింగ్ ఫాస్ట్ గా అయింది,
అనంతి స్టార్ట్ అయ్యాక నాకు మేబీ ఇప్పుడు అనంత్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నీది ఫాస్ట్ అవుతుంది చూడు. ఎంత టైం పడుతుంది ఇంకా? ఉమ్? ఎంత టైం చూపెడుతుంది శ్రీకాంత్? అది అది 8 minutes చూపిస్తుంది. 8 minutes 7. 8 minutes అంటే పర్లేదులే, ఫాస్ట్ గా అవుతుంది. చంద్రిక మీద ఎంత టైం చూపెడుతుంది? Mine is showing 3 minutes. ఓకే. నాది కూడా అయిపోద్దాం అంటే 3-4 minutes లో. Right. And it's not too easy.
చంద్రిక అయిపోయిందా మీది? యా రామ్జీ. అయిపోయిందా? ఓకే. శ్రీకాంత్ నీది అయిపోయిందా? శ్రీకాంత్ యా నాది అవుతుంది. నాది 400 MB అయింది సెకండ్. ఇంకా ఎంత ఉంది? ఇంకో 5 minutes ఉందా? అవును. అనంత్ ఉన్నావా? యా జస్ట్ 2-3 minutes ఇంకా వెయిట్ చేసి అవి ఐ మీన్ తను శ్రీకాంత్ అయిపోగానే స్టార్ట్ చేద్దాం. నాది అయిపోయింది. శ్రీకాంత్ ఇంకా ఎంతసేపు పడుతుందమ్మా? యా నాది ఒక 600 MB అయింది. ఇంకా 4 minutes. 4 minutes అని ఉంది. 4-5 minutes. ఫస్ట్ ఇది అయిపోయింది. ఫస్ట్ ఫైల్ 1 అయిపోయింది. ఓకే. అయితే మెయిన్ టైమ్ లో అందరూ చంద్రిక అండ్ అనంత్ ఉన్నారు కదా? ఫస్ట్ ది 1/2 అండ్ 2/2 రెండు అయ్యాయి కదా? శ్రీకాంత్ నువ్వు కూడా 1/2 ఉంది కదా ఫస్ట్ ది. ఆ జిప్ ఫైల్ కాపీ చేసి ఆ రెండు కాపీ చేయండి. చేసి ఏదో ఒక నేను సీరియస్ సాఫ్ట్వేర్స్ లో పెట్టుకుంటా అన్ని. సో మీరు ఎక్కడ పెట్టుకుంటారో చూసుకోండి. పేస్ట్. ఓకే. సో కాపీ చేసి పేస్ట్ చేసుకున్నాక ఫస్ట్ జిప్ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ ఆల్. సో నేమ్ ఏదైనా ఇవ్వచ్చు కదా. సో డేటాబేస్ 1 అని ఇస్తా నేమ్, ఫోల్డర్ నేమ్. Cause 6.2 bridge. Password. Translate కదా. ఇక ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నావా? చేస్తున్నా.
ఓకే, అనంత్ అండ్ చంద్రిక మీరు చేస్తున్నారా? యా Yeah. చేస్తాను. సో అయిపోయింది కదా ఇది. సో ఇది కూడా సెకండ్ది కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకే. దీని డేటాబేస్ 2 అని పేరు ఇస్తున్నాను, ఈ ఫోల్డర్కి అంత పెద్ద పేరు ఇవ్వకుండా. సో ఇది అవసరం లేదు, ఇది ఆల్రెడీ డౌన్లోడ్స్ ఫోల్డర్ డిలీట్ చేసేస్తున్నాను ఇది. ఫైల్స్ 2. ఓకే, సో అందరికి ఇక్కడ వరకు అయిందా? అందరికి ఇక్కడ వరకు అయిందా చంద్రిక? Yeah. Yeah. సో అందరూ డేటాబేస్ 2 లోపలికి వెళ్ళి, శ్రీకాంత్ డేటాబేస్ 2 అయిపోయింది ఇది. యా అవుతుంది. ఇంకెంతేముంది చెప్పు, 1 minute. యా అంతే. ఓకే, సో లెట్స్ వెయిట్ ఫర్ 1 minute. అది అయిపోచేద్దాం. శ్రీకాంత్ అయిందా? శ్రీకాంత్
యా ఆల్రెడీ ఉన్నది ఇంకా. మీరు స్టార్ట్ చేసేయండి. అనంత దాంట్లో చూస్తున్నాను. ఇంకెంత టైం ఉంది మీది? అంటే బఫర్ అవుతుందా డౌన్లోడ్ అయిపోయి బఫర్ అవుతుంది. ఓకే, సో అందరూ డేటాబేస్ 2 ఎక్స్ట్రాక్ట్ చేశాక డేటాబేస్ ఫోల్డర్ ఉంది కదా, దాని లోపల డేటాబేస్ 2 జాతీయ డేటాబేస్ 1 కాదు, డేటాబేస్ 2 దాని లోపలికి వెళ్ళి స్టేజ్ లోపలికి వెళ్ళి కాంపోనెంట్స్ లోపలికి వెళ్ళండి. డేటాబేస్ 2 లోపల డేటాబేస్ స్టేజ్ కాంపోనెంట్స్ ఉంది కదా, Yeah. అవన్నీ కాపీ చేయండి. మొత్తం 4 ఫోల్డర్స్ కాపీ చేయండి. కాపీ దెన్ Yeah. గో టు ద డేటాబేస్ 1. డేటాబేస్ 1 కి వెళ్ళి డేటాబేస్ లోపలికి వెళ్ళి స్టేజ్ కాంపోనెంట్స్ వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. అక్కడ స్టేజ్ కాంపోనెంట్స్ ఉందంతా తెచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా? పేస్ట్ అయిపోయిందా? అయిందా? అవుతుంది. కొద్దిగా మీది అయిందా? యా అవుతుంది రామ్జీ. ఓకే, డేటాబేస్ 2 లో ఉన్న తెచ్చి డేటాబేస్ 1 లో పెట్టండి స్టేజ్ కాంపోనెంట్స్ లోపల. యా డన్. డన్నా? యా ఓకే, సో ఇప్పుడు డేటాబేస్ 1 కి వెళ్ళి ఇంకా డేటాబేస్ 2 తో సంబంధం లేదు. మన డేటాబేస్ 2 లో ఉన్న అన్ని తెచ్చి డేటాబేస్ 1 లో పెట్టేసుకుందాం. మనకు ఓన్లీ డేటాబేస్ 1 తోనే సంబంధం. ఓకే, యా సో డేటాబేస్ 1 లోని సెటప్ ఉంది కదా, ఎస్ దాని మీద రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టండి. ఆ సెటప్ ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టండి. అంటే వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ దిస్ ఒరాకిల్ సాఫ్ట్వేర్. ఇప్పుడు యా ఆ ఇన్స్టాలర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతుంది, ఆగండి, టైం పడుతుంది ఓపెన్ అవడానికి. ఓపెన్ అయింది కదా, రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఆ ఇన్స్టాలర్ ఓపెన్ అవుతుంది. ఇంకా అవ్వలేదా? అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది కదా, ఎన్విరాన్మెంట్ డస్ నాట్ మీట్ ద మినిమం రిక్వైర్మెంట్స్ అని. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ? ఎస్ యూ వాంట్ టు కంటిన్యూ. ఎస్ క్లిక్ చేయండి అందరూ. యా నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఏమి ఆప్షన్, అది ఇవ్వాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ కొట్టేయండి సరిపోతుంది. ఓకేనా? యా అందరికీ కనబడుతుంది క్రియేట్ అండ్ కాన్ఫిగర్ డేటాబేస్. ఎస్ అనంత్ నీకు క్లిక్ చేయండి. తర్వాత డెస్క్టాప్ క్లాస్ ఉంది కదా, మన డెస్క్టాప్ క్లాస్ చాలు, అది నెక్స్ట్ క్లిక్ చేయండి. యా ఇక్కడ మీకు ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది మీ ఒరాకిల్ డేటాబేస్ హోమ్ లొకేషన్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. బై డిఫాల్ట్ ఏముందో అలా వదిలేయండి, అది అలా వదిలేయండి, ఏదైతే ఉందో అలా వదిలేయండి. అండ్ ఇక్కడ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ చేద్దాం మనం కూడా, స్టాండర్డ్ అక్కర్లేదు, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ చేద్దాం. ఇక్కడ డేటాబేస్ నేమ్ అంది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఇక్కడ ఓఆర్సిఎల్ అని ఇస్తాను. ఓకే, ఇక మీరు నేను ఏమి ఇస్తున్నా మీరు అదే ఇవ్వండి, సో దట్ అందరూ సింక్ లో ఉంటాం. రేపు పొద్దున్న నేను ఒక నేమ్ మీరు ఒక నేమ్ ఉండకుండా. ఇది చాలా ఇంపార్టెంట్. ఒరాకిల్ డేటాబేస్ నేమ్ అంది మీకు తర్వాత చెప్తాను. గ్లోబల్ డేటాబేస్ నేమ్ అంది ఓఆర్సిఎల్ అని ఇవ్వండి. ఓకే, పాస్వర్డ్ మీరు అందరూ ఒకటే పాస్వర్డ్ ఇద్దాం, మళ్ళీ రేపు కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, సో ఏమిస్తారంటే సిస్టమ్ 123 అని ఇవ్వండి. సిస్టమ్ 123 అన్ని స్మాల్ లెటర్స్. సిస్టమ్ 123. ఓకే సిస్టమ్ 123 సిస్టమ్
1 2 3. ఓకే, సో ఈ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. సిస్టమ్ 1 2 3 ఈ గ్లోబల్ డేటాబేస్ నేమ్ అండ్ ఈ పాస్వర్డ్ అని చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. సిస్టమ్ 1 2 3 నాకు గుర్తుంటది. యా, Okay. అందరూ ఒకటే ఇస్తే హ్యాపీగా ఉంటది. మళ్ళీ రేపు మీరు ఏమి ఇచ్చారు నాకు తెలియకుండా ఉండదు. Yeah. సో నెక్స్ట్ కొడదాం. సో ఎగ్జిట్ పాస్వర్డ్ డస్ నాట్ కన్ఫర్మ్ టు ద ఒరాకిల్ రికమెండెడ్ స్టాండర్డ్స్. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు కంటిన్యూ? ఎస్, మనకేం స్టాండర్డ్స్ ప్రకారం అక్కర్లేదు పాస్వర్డ్, ఏదో పాస్వర్డ్. ఎస్ కొడదాం. ఓకే, Yeah. సో ఇప్పుడు ఫినిష్ కొట్టండి. దెన్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ ఇన్స్టాలేషన్. మీ టైం పడుతుంది. మీ ప్రోగ్రెస్ 0% ఉంది కదా, అది 100% అవడానికి టైం పడుతుంది. సో లెట్స్ Ramji, I'm getting error. ఏంటని? The admin password entered doesn't conform to the Oracle recommended standards. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు కంటిన్యూ ఉంది కదా? అది రాలేదు నాకు. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు కంటిన్యూ రాలేదు? ఆహా, రాలేదు. ఎస్ ఆర్ నో లేదు అక్కడ. ఎస్ ఆర్ నో లేకపోవడం ఏంటి? ఒక్క నిమిషం. Directory is already in use అని ఉంది. The specified SID is already in use అని ఉంది. ఓ అవునా, మీ దాంట్లో ఆల్రెడీ డేటాబేస్ ఇన్స్టాల్ అయ్యిందా? I'm not sure, నేను చెక్ చేయలేదు యాక్చువల్లీ. ఓకే, ఓ పని చేయండి, బ్యాక్ వెళ్ళండి. ఓకే, బ్యాక్ వెళ్ళాక అక్కడ గ్లోబల్ డేటాబేస్ నేమ్ లో ఓఆర్సిఎల్ ఇచ్చారు కదా, యా, అక్కడ ఓఆర్సిఎల్ 1 2 3 ఇవ్వండి. ఓకే. అండ్ పాస్వర్డ్ సిస్టమ్ 1 2 3 ఇవ్వండి, పర్లేదు. పాస్వర్డ్ సేమ్ ఇవ్వచ్చు. పాస్వర్డ్ సిస్టమ్ 1 2 3 ఇవ్వండి. యా, ఇప్పుడు ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ అనొచ్చు. యా, ఎస్ కొట్టండి. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, ఓఆర్సిఎల్ 1 2 3 గుర్తుపెట్టుకోండి మీరు. యా, షూర్. అనంత నీకు ఇది జరుగుతుందా సేమ్ నాలాగే? జరుగుతుంది. నీకేమవుతుంది శ్రీకాంత్? అదే ఇప్పుడే కంపోనెంట్ మీ ఇద్దరు పక్క పక్కన కూర్చోవడం వల్ల రీసౌండ్ వస్తుంది. ఓకే. చంద్రిక, మీకు స్క్రీన్ కనబడుతుందా? నా సేమ్ నా స్క్రీనే. యా, యా రామ్జీ. ఎంత పర్సెంట్ అయింది మీది? 25%. అనంత్ నీది? అనంత్ వద్దులే, మ్యూట్ లో ఉండు. 26% అయింది. ఓకే, టైం పడుతుంది, కొంచెం 5 minutes పడుతుంది. అందుకే డేటాబేస్ ఇన్స్టాలేషన్ ఒక రోజు పడేస్తుంది తెలుసు నాకు, అందుకే ఈరోజు చెప్పేస్తున్నాను ఇది. మళ్ళీ నేను బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇంక టైం వేస్ట్ అవుతుంది మనకి. మళ్ళీ జేడీబీసీ డైరెక్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే.
అందరికి అయిపోయిందా? నాది అయిపోతుందండి. ఓకే, అందరికి అయిపోయాక ఈ విండో కనబడుతుంది, చెప్పండి ఈ విండో కనబడినప్పుడు. యా ఎంత పర్సెంట్ అయింది నీకు అనంత్? నాది 85%. ఓకే, శ్రీకాంత్ నీది? అది 85 లో ఉంది. సేమ్ అనంత్కి అవుతున్నట్టు అవుతుందా నీకు కూడా? ఎస్ ఎస్. ఓకే, చంద్రిక మీది? 85% ఉంది. అందరూ 85. ఓకే, ఈసారి నేనే Yeah. ఫస్ట్. Yeah, over now. యా నాది అయిపోయింది. ఓకే, అనంత్ నీది అయిపోయిందా? అవ్వలేదు. ఎంత పర్సెంట్? 85% ఉందా? 85. చంద్రిక అయిపోయిందా మీది? Yeah, you're on. ఓకే, జస్ట్ ఒక 1 minute వెయిట్ చేద్దాం. Yeah. ఈ విండో వెయిట్ చేయండి, ఎవరు ఓకే ప్రెస్ చేయొద్దు. ఓకే ప్రెస్ చేస్తారా? No. లేదు. ఓకే, అనంత్ ఇంకా లేట్ అవుతుందా? ఇంకా 85 ఉంది. అనంత్ ఇంకా 85 అయినా? ఇంకా 85 ఉంది.
సరే అయితే నువ్వు యా సీక్రెట్ అయిపోయింది. అయిపోయిందా? ఈ విండో కనబడిందా? వచ్చింది. ఓకే. సో దీంట్లో పాస్వర్డ్ మేనేజ్మెంట్ ఉందా? ఉంది. సో జాగ్రత్తగా వినండి. సో డేటాబేస్ కి మనం ఇప్పుడు డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తున్నాం, ఒరాకిల్ డేటాబేస్, అవునా? సో డేటాబేస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి. ఓకే, అదవుతుందా? Yeah. సో ఆ యూజర్ నేమ్ యూజర్స్ చాలా మంది యూజర్స్ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ సిస్ అని ఒక యూజర్ ఉంటారు, సిస్టమ్ అని ఒక యూజర్ ఉంటారు. ఇవన్నీ చాలా డిబిఎస్ ఎన్ఎంపి అని, సిస్ మ్యాన్ అని, ఇలా చాలా యూజర్స్ ఉంటారు. ఓకే, అలా ఈ నాలుగే కాకుండా ఇంకా చాలా యూజర్స్ ఉంటారు. ఆ యూజర్స్ అన్ని లాక్ అయిపోయి ఉంటాయి బై డిఫాల్ట్. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ యొక్క అకౌంట్స్ ఇవి, అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ యొక్క అకౌంట్స్, సిస్ యూజర్, సిస్టమ్ యూజర్, ఇవన్నీ. సో ఈ యూజర్స్ తప్పించి మిగతా యూజర్స్ అన్ని లాక్ అయిపోయి ఉంటాయి. నువ్వు కావాలంటే అది అన్లాక్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ మేనేజ్మెంట్ కి వెళ్ళి ఇక్కడ లాక్ అకౌంట్ ఉంది కదా, అది లాక్ అయిపోయి ఉంది, నువ్వు కావాలంటే అన్లాక్ చేసుకోవచ్చు. ఓకే, ఏ యూజర్ కావాలంటే ఆ యూజర్ అన్లాక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ యూజర్ ఆల్రెడీ అన్లాక్ అయ్యి ఉంది, సిస్ యూజర్ ఆల్రెడీ అన్లాక్ అయ్యి ఉంది, మిగతా అన్ని లాక్ అయ్యి ఉన్నాయి, అవునా? సో నాకు అవసరం లేదు, యాక్చువల్ కావాలంటే అన్లాక్ చేసుకుంటా. సపోజ్ స్కాట్ అనే యూజర్ ఉంది, ఆ స్కాట్ అనే యూజర్ అన్లాక్ చేసుకోండి. పాస్వర్డ్ ఇవ్వండి దీనికి, ఏదైనా ఈ స్కాట్ అనే యూజర్ కి పాస్వర్డ్ ఇవ్వండి. ఏం పాస్వర్డ్ కావాలి? ఆ పాస్వర్డ్. స్కాట్ అనే యూజర్ పాస్వర్డ్ సపోజ్ టైగర్, ఇదేంటి ఫేమస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ స్కాట్ టైగర్ అంటారు, చాలా చాలా చోట్ల ఉంటారు స్కాట్ టైగర్. ఓకే, సో కన్ఫర్మ్ పాస్వర్డ్ తీసేస్తే అన్లాక్ అవుతుంది, లేకపోతే లాక్ అయిపోయి ఉంటుంది ఆ యూజర్. ఆ లాక్ అకౌంట్ అని చెప్పి చెక్ అయి ఉందా, అది అన్లాక్ చేయండి. సో పాస్వర్డ్ లో టైగర్ ఇవ్వండి. సో మీకు స్కాట్ టైగర్ అని ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది. ఓకే, అండ్ ఆల్రెడీ మీ సిస్టమ్ 1 2 3 పాస్వర్డ్ ఇచ్చారు కదా, అది దేని అనుకున్నారు? అది అడ్మినిస్ట్రేటివ్ యూజర్స్, సిస్ యూజర్ కైనా సిస్టమ్ యూజర్ కైనా దేనికైనా సిస్టమ్ 1 2 3 పాస్వర్డ్. ఓకే, సో ఓకే కొనండి. పాస్వర్డ్ ఫర్ ద ఫాలోయింగ్ యూజర్స్ డస్ నాట్ సాటిస్ఫై ద ఒరాకిల్ రికమెండెడ్ పాస్వర్డ్ కాంప్లెక్సిటీ పాలసీ. సో మనకి రికమెండెడ్ పాస్వర్డ్ ఏ అవసరం లేదు, ఎస్ కొడదాం. యూ వాంట్ టు కంటిన్యూ అంటే ఎస్. ఓకే, ఇది ఓకే కొట్టండి. మీ డేటాబేస్ ఇన్స్టాలేషన్ ఇస్ కంప్లీట్. ఓకే, సో అందరిది అయిపోయిందా? చంద్రిక? Yeah. సో ఇప్పుడు ఈ విండోస్ ఓపెన్ చేయండి, ఈ విండోస్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఒరాకిల్ డిబి హోమ్ అని కనబడుతుంది అందరికి. ప్రోగ్రామ్స్ లోపల ఉంటాయి చూడండి. ఒకవేళ మీది వేరే విండోస్ 8 కానీ విండోస్ 7 కానీ అయితే ప్రోగ్రామ్స్ లోపల ఉంటుంది, ఆల్ ప్రోగ్రామ్స్ లోపల. అనంత్ నీకు కనబడిందా? చంద్రిక మీకు? Yeah, కనిపించింది రామ్జీ. సో అది దాన్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేస్తే మీకు సీక్వెల్ ప్లస్ అని చెప్పి ఒకటి ఉంది, చూసారా? Yes. దాని మీద డబుల్ క్లిక్ చేయండి. చేశారా? Yeah. చేస్తే మీకు ఇది ఓపెన్ అయిందా? Yeah. సో ఇప్పుడు యూజర్ నేమ్ స్కాట్ అండ్ టైగర్ ఇస్తాను నేను. డేటాబేస్ కనెక్ట్ అయిపోయిందా? యా. మరి ఇందాక మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఏంటి? స్కాట్ కి టైగర్ ఇచ్చారా? Yeah. సో అందరికి డేటాబేస్ కనెక్ట్ అయిందా? Yes. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనం డేటాబేస్ సర్వర్ ఇన్స్టాల్ చేసాం. డేటాబేస్ సర్వర్ ఇన్స్టాల్ చేసాం అంటే ఇప్పుడు ఆ డేటాబేస్ సర్వర్ లో ఏముంటది? డేటా ఉంటది. ఆ డేటా ఎలా స్టోర్ చేయాలి, ఆ డేటా ఎలా రీడ్ చేయాలి, ఆ డేటా ఎలా అప్డేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి అని చెప్పి అవన్నీ నేర్చుకుంటాం గోయింగ్ ఫార్వర్డ్. సో డేటాబేస్ సర్వర్ ఇన్స్టాల్ చేసాం. డేటాబేస్ సర్వర్ లో డేటా ఎలా స్టోర్ చేయాలి, ఎలా రీడ్ చేయాలి, అవన్నీ మనం గోయింగ్ ఫార్వర్డ్ నేర్చుకుంటాం. డేటాబేస్ డేటా ఎలా రీడ్ చేయాలి, ఎలాగా పెట్టాలి, డేటాబేస్ కొత్త డేటా ఎలా పెట్టాలని. అవునా? అది డేటాబేస్ సర్వర్ అది. సో డేటాబేస్ సర్వర్ కి మీరు ఎలా కనెక్ట్ అవుతున్నారు?
ఈ సీక్వెల్ ప్లస్ అనే క్లయింట్ తో కనెక్ట్ అవుతున్నారు. యూఆర్ కనెక్టింగ్ టు ద డేటాబేస్ సర్వర్ త్రూ ఏ సీక్వెల్ ప్లస్ క్లయింట్. ఇది క్లయింట్ సాఫ్ట్వేర్, ఇది క్లయింట్ టూల్. ఇది అంటే సర్వర్ కి రిక్వెస్ట్ ఎలా పంపిస్తున్నారు? క్లయింట్ సీక్వెల్ ప్లస్ క్లయింట్ ద్వారా సర్వర్ కి రిక్వెస్ట్ పంపిస్తున్నారు. ఏ సర్వర్ కి? డేటాబేస్ సర్వర్ కి. మీ డేటాబేస్ సర్వర్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు, ఇప్పుడే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది డేటాబేస్ సర్వర్, అవునా? సో ఆ డేటా చూసారు ఇక్కడ, కనెక్టెడ్ టు ఒరాకిల్ డేటాబేస్ అని వచ్చింది. దాని ఎక్కడి నుంచి కనెక్ట్ అయ్యారు మీరు? ఈ క్లయింట్ సీక్వెల్ ప్లస్ క్లయింట్ నుంచి యు ఆర్ కనెక్టింగ్ టు ద డేటాబేస్ సర్వర్, అవునా? సో దీన్నే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారు, అవునా? సో ఈ పర్టికులర్ క్లయింట్ నుంచి మీరు సర్వర్ కి రిక్వెస్ట్ పంపించవచ్చు. ఏ సర్వర్ కి? డేటాబేస్ సర్వర్ కి. ఏం రిక్వెస్ట్ పంపిస్తారు? గివ్ మీ డేటా ఫ్రమ్ ద ఎంప్లాయీ టేబుల్, గివ్ మీ డేటా ఫ్రమ్ ద వెహికల్ టేబుల్. సో ఏ టేబుల్ నుంచి మీకు డేటా కావాలంటే ఆ టేబుల్ నుంచి డేటా మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. డేటాబేస్ లో డేటా ఎప్పుడు టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. సో వీ విల్ డిస్కస్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ గోయింగ్ ఫార్వర్డ్. సో డేటాబేస్ లో డేటా టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. సో టేబుల్స్ లో స్టోర్ అయిన డేటాని సో మీరు ఎలా తెచ్చుకుంటారు? ఎక్కడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు? క్లయింట్ నుంచి రిక్వెస్ట్ చేయాలి. ఏ క్లయింట్? సీక్వెల్ ప్లస్ క్లయింట్, అవునా? సీక్వెల్ ప్లస్ క్లయింట్ నుంచి సర్వర్ కి రిక్వెస్ట్ పంపిస్తున్నారు. ఏ సర్వర్ కి? డేటాబేస్ సర్వర్ కి. అప్పుడు డేటాబేస్ సర్వర్ ఏం చేస్తుంది? రెస్పాన్స్ ఇస్తుంది. ఏం రెస్పాన్స్ ఇస్తుంది? మీరు ఏదైతే రిక్వెస్ట్ ఉంటుందో దానికి రెస్పాన్స్ ఇస్తుంది. సపోజ్ మీరు నాకు ఎంప్లాయీ టేబుల్ నుంచి డేటా కావాలంటే డేటాబేస్ సర్వర్ మీకు ఎంప్లాయీ టేబుల్ నుంచి డేటా ఇస్తుంది. గెటింగ్ ఇట్? ఓకే. అది నేను డేటాబేస్ సర్వర్ కి సీక్వెల్ ప్లస్ క్లయింట్ నుంచి కనెక్ట్ అవ్వగలను, లేకపోతే దేర్ ఆర్ సో మెనీ అదర్ క్లయింట్స్. మీరు ఇప్పుడు సర్వర్ ఉంది, ఆ సర్వర్ కి ఎలాగైనా కనెక్ట్ అవ్వచ్చు. మీరు సీక్వెల్ ప్లస్ క్లయింట్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే there is a SQL developer. There is one more client called SQL developer which is very famous in the industry. Real time lo SQL developer చాలా మంది వాడతారు. And there is one more famous tool. There is one more famous client tool called Toad. Toad విన్నారా? TOAD, Toad. Toad అనేది కూడా చాలా ఫేమస్. SQL developer కూడా చాలా ఫేమస్. SQL plus ఎవరు జనరల్ గా ఇండస్ట్రీలో వాడరు, బట్ మనం స్టార్టింగ్ SQL plus నేర్చుకున్నాము. దెన్ విల్ గో టు SQL developer. ఓకే. సో మొత్తంగా అది ఏ క్లయింట్ అయినా అవనియండి, సీక్వెల్ ప్లస్ క్లయింట్ అవనియండి, సీక్వెల్ డెవలపర్ క్లయింట్ అవనియండి, లేకపోతే టోడ్ అవనియండి. ఓకే. ఏ క్లయింట్ అయినా వాట్ యు ఆర్ డూయింగ్ అల్టిమేట్లీ ఫ్రమ్ దిస్ క్లయింట్ యు ఆర్ సెండింగ్ ఏ రిక్వెస్ట్ టు ద డేటాబేస్ సర్వర్. అది ఏ క్లయింట్ నుంచి అయినా పంపించవచ్చు. ఏ క్లయింట్ నుంచి పంపించిన సర్వర్, సపోజ్ నేను సీక్వెల్ ప్లస్ క్లయింట్ నుంచి గివ్ మీ ద డేటా ఫ్రమ్ ద ఎంప్లాయీ టేబుల్ అంటే డేటాబేస్ సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్తుంది. అప్పుడు డేటాబేస్ సర్వర్ రెస్పాండ్ అవుతుంది, ఆ ఎంప్లాయీ టేబుల్ డేటా ఇస్తుంది. సో నేను ఇంకో క్లయింట్ నుంచి కూడా గివ్ మీ ద డేటా ఫ్రమ్ ద ఎంప్లాయీ అంటాను, మేబీ టోడ్ నుంచి. అప్పుడు కూడా డేటాబేస్ సర్వర్ సేమ్ డేటా ఇస్తుంది నీకు. ఆ సర్వర్ లో ఉన్న డేటా సేమే, కానీ నువ్వు ఏ క్లయింట్ నుంచి అయినా అడగచ్చు ఆ డేటాని, అవునా కదా? అర్థమవుతుందా? సో అది సీక్వెల్ ప్లస్ క్లయింట్ అవ్వచ్చు, సీక్వెల్ డెవలపర్ క్లయింట్ అవ్వచ్చు, టోడ్ క్లయింట్ అవ్వచ్చు, లేకపోతే జావా క్లయింట్ అవ్వచ్చు. సో ఫ్రమ్ ఏ జావా ప్రోగ్రామ్ ఆల్సో ఐ కెన్ కనెక్ట్ టు ద డేటాబేస్ సర్వర్ అండ్ ఐ ఆస్క్ ద డేటాబేస్ టు గివ్ మీ ద డేటా. ఒక జావా ప్రోగ్రామ్ రాస్తాను, దట్ ఈస్ మై క్లయింట్. ఇప్పుడు అది క్లయింట్ ప్రోగ్రామ్ అంటారు దాన్నే. ఎందుకంటే ఫ్రమ్ జావా ప్రోగ్రామ్ యువర్ సెండింగ్ ఏ రిక్వెస్ట్ టు ద డేటాబేస్ సర్వర్. డేటాబేస్ సర్వర్ కి రిక్వెస్ట్ పంపిస్తున్నాం. ఏమని పంపిస్తున్నాం? సో గివ్ మీ ద డేటా ఫ్రమ్ ద ఎంప్లాయీ టేబుల్ అని. అప్పుడు డేటాబేస్ సర్వర్ జావా ప్రోగ్రామ్ కి ఇస్తుంది రెస్పాన్స్. అర్థమవుతుందా? సో డాట్ ప్రోగ్రామ్ నుంచి పంపిస్తే .NET ప్రోగ్రామ్ క్లయింట్ అవుతుంది. జావా ప్రోగ్రామ్ నుంచి పంపిస్తే జావా ప్రోగ్రామ్ క్లయింట్ అవుతుంది. సీక్వెల్ ప్లస్ నుంచి పంపిస్తే సీక్వెల్ ప్లస్ క్లయింట్ అవుతుంది. నువ్వు ఏ క్లయింట్ నుంచి రిక్వెస్ట్ పంపినా నీకు వచ్చే రెస్పాన్స్ ఒకటే. ఆ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని చెప్పి క్వెరీ రాస్తే రెస్పాన్స్ ఒకటే. అర్థమైందండి? సో దిస్ ఇస్ జస్ట్ అన్ ఇంట్రడక్షన్ టు ఒరాకిల్ డేటాబేస్. సో డేటాబేస్ సర్వర్ అంటే ఏంటో ఐడియా వస్తే, సో దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్ ఒరాకిల్ డేటాబేస్. మనం విల్ డిస్కస్ అబౌట్ దిస్. ఓకే దెన్. సో రేపు మళ్ళీ మల్టీ థ్రెడింగ్ కంటిన్యూ చేద్దాము. అండ్ రేపు మార్నింగ్ మనం 10:30 ఈస్టర్న్ టైం కి కనెక్ట్ అవుతున్నాం మార్నింగ్. ఓకే. సో బాయ్ ఎవ్రీవన్.